హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ పండగ అయిపోయింది, బట్ ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడే విష్ చేస్తున్నాను. మీరందరూ కూడా పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. సో ఇదైతే మార్నింగే లేచి టెర్రస్ పైకి వెళ్తే ఇంత మంచి వ్యూస్ అయితే చూసాను నేను. ఇది ఓన్లీ వింటర్లోనే దొరుకుతుంది. ఎంత బాగుందో అనిపించింది నాకైతే. ఈ వీడియోలో అయితే భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ కలిపి చూసేయండి. భోగి రోజు మార్నింగే నలుగు పెట్టుకుని స్నానం చేయడానికి అయితే రెడీ అవుతున్నాము. చిన్నప్పటి నుంచి అలాగే చేసాం కాబట్టి ఇంకా అదే ఫాలో అయిపోతున్నాను. అందరూ రెడీ అయ్యే వరకు వెయిట్ చేసి లాస్ట్లో నేను నా కొడుకు కూడా రెడీ అయిపోయాము. చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాం. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుందాని వచ్చాము. ఆల్రెడీ అందరూ పూజలు చేసేసుకున్నారు. లాస్ట్లో నేనే వచ్చాను. నా పూజ మరీ సింపుల్గా ఉంటుంది కాబట్టి 2 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను పూజ చేసుకుంటే మా మేనల్లుడు కూడా వచ్చాడు. సో వాడిని కూడా కూర్చోబెట్టి పూజ చేస్తున్నాను. నాకన్నా వాడే బాగా చేస్తున్నాడేమో అని డౌట్ వచ్చింది. బట్ ఏదో ఒకటైతే ప్రశాంతంగా దండం పెట్టుకున్నాము. ఇంకా ముందు రోజు నైటే మా డాడీ అయితే పిడకల దండ తీసుకొచ్చారు. చిన్నప్పుడు ఎప్పుడో వేసాము, మళ్ళీ ఇప్పుడే చూసాను నేను. లాస్ట్ ఇయర్ కూడా వేసాం అనుకుంటా. సో ఇక్కడైతే 2 తీసుకొచ్చారు, మా అన్నయ్య వాళ్ళ బాబుకి అండ్ మా బాబుకి. ఇవన్నీ పట్టుకుని మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము భోగిమంట దగ్గరికి. ఇప్పుడైతే మేమందరం భోగిమంట దగ్గరికి వెళ్తున్నాం. ఎల్లో ఫ్యామిలీ. నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలిసిపోయావు రే. ఎల్లో ఫ్యామిలీ అంటే అలా ఉంటుంది మరి. ఇంకా మేమైతే స్లోగా నడుచుకుంటూ భోగిమంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా ఇంటి పక్కనే వేస్తారు కాబట్టి అందరూ సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అనుకోకుండా రోజు అందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాము. సో అందుకే ఎల్లో ఫ్యామిలీ అని చెప్పి సరదాగా నవ్వుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే భోగిమంటలో దండలు వేసి కాసేపు దండం పెట్టుకుని అక్కడే 4-5 ఫోటోలు కూడా తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాము. నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది, బట్ మనకు అంత సీన్ లేదు కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చేసే రవ్వ లడ్డు తిన్నాము. ఎవ్రీ భోగికి రవ్వ లడ్డు తప్ప వేరే స్వీట్ ఏమీ ఉండదు. మీరేం చేసుకుంటారు అనేది కమెంట్ చేయండి. ఇంక నేను యూట్యూబ్ వీడియోలు చేస్తానని చెప్పి మా అన్నయ్య, మా అత్త వాళ్ళ అబ్బాయి అయితే నన్ను ట్రోల్ చేస్తున్నారు. అలా డ్యాన్సులు వెయ్యి, ఇలా డ్యాన్సులు వెయ్యి, వైరల్ అవుతావు అది ఇది అని చెప్పి. సో సరదాగా అయితే ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం అన్నమాట. సరదాగా ఒక చిన్న మెమొరీలా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇది అప్లోడ్ చేసేసాను. సో చూసిన తర్వాత ఖచ్చితంగా నన్ను అయితే తిడతారు. ఇంకా ఫైనల్గా టెర్రస్ పైకి వెళ్ళి ఒక ఫ్యామిలీ ఫొటోస్, అలాగే చిన్న చిన్న ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఫెస్టివల్ అంటే ఫొటోస్ లేకపోతే అసలు సెట్ అవ్వదు కదా. ఇంకా ఆఫ్టర్నూన్గా అయితే మా మమ్మీ పచ్చి పులుసు చేస్తుంది. నార్మల్గా అయితే భోగిమంట వేసిన చోట ఇవన్నీ కాల్చుకుని ఆ తర్వాత వండుకుంటారు. బట్ ఇక్కడ రోడ్డు పైన ఎక్కడో ఒక చోటే వేస్తారు కాబట్టి ఇప్పుడు అలాంటివన్నీ సెట్ అవ్వవు కాబట్టి ఇంట్లోనే స్టవ్ మీద కాల్చాము. లేకపోతే పొయ్యి మీదలో కాల్చుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నేను యూట్యూబ్లో అవి చూస్తున్నప్పుడు చాలామంది బాబో ఇదేం కర్రీ అది అని అనుకుంటారు. చాలామందికి తెలీదు. మేబీ కోనసీమ సైడే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అనుకుంటా పచ్చి పులుసు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. స్టార్టింగ్లో అయితే నాకు అస్సలు నచ్చేది కాదు, కానీ ఇప్పుడైతే ఇలాంటివి కూడా కొంచెం బాగానే తినగలుగుతున్నాను. అరిటాకులు దొబ్బేయడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఏది పెద్దది కావాలి, మురిగిలేనిది కావాలి. ఇంకో ఈ పైది బాగుంది. పైది ఎగురు ఎగురు ఎగురు, అదే బాగుంది. ఇంకా అదిగో అది కూడా బాగుంది. అది అదే చిరిగిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంకి అందరం కలిసి అరిటాకులో భోజనం చేద్దామని మా వదిన అయితే ఐడియా ఇచ్చింది. ఇంకా వెంటనే కిందకి వెళ్ళి ఒక అరిటాకు తీసుకొచ్చారు. కరెక్ట్గా పెద్ద అరిటాకు అయితే దొరికింది. సో లక్కీగా అనిపించింది. ఇలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూడటం తప్ప డైరెక్ట్గా నేను కూడా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకు కూడా డిఫరెంట్గా అనిపించింది అండ్ బాగుంది కూడా మంచిగా. నవ్వుకుంటూ ఆ రోజు లంచ్ అయితే చేస్తాము. మా వాడు పడుకున్నాడు, బట్ వాడు కూడా కంపల్సరీ ఉండాలని వెంటనే లేపేశాను. సో స్టార్టింగ్ కొంచెంసేపు ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఏడ్చాడు పాపం. చిన్నోడైతే పడుకున్నాడు, వాడిని అయితే లేపలేదు. సో ఇప్పుడైతే ఫుల్గా అనిపించింది. సో హ్యాపీగా మంచిగా తినేసాము. ఈసారి పొంగల్కి మా హస్బెండ్ మిస్ అయ్యారు, తను కూడా ఉండుంటే బాగుండేది. ఇంక ఈవినింగ్ అయితే ఎవరికో భోగిపళ్ళు వేస్తున్నారు అంటే అక్కడికైతే వెళ్ళాము. మా వాడికి ఎప్పుడు వేయలేదు, నేను వేసినట్టు కూడా గుర్తులేదు. నెక్స్ట్ ఇయర్ అయితే వేద్దామని అనుకుంటున్నాను. ఎవరైనా వేయొచ్చంట, ఏ ఇయర్ అయినా. మా అత్తయ్య గారిని అడిగితే చెప్పారు నువ్వు కూడా వెళ్ళి వేయించాల్సింది అని. సో నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను. ఇంట్లో వేయకూడదు కానీ టెంపుల్లో అయితే వేయొచ్చంట. అది కూడా కొంచెం సరదాగా ఉంటుంది కాబట్టి వాడికి కూడా ఒక మెమొరీలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ అయితే వేయించాలి. ఇంకా రోజైతే భోగి అలా కంప్లీట్ చేసుకున్నాము. ఇదైతే సంక్రాంతి రోజు మార్నింగ్. ఈ 3 days మార్నింగే లేచి నేనైతే మాత్రం సన్ రైజ్ చూసాను. ఎంత బాగా అనిపించిందో. కింద ముందు రోజు నైటే హౌస్ ఓనర్ వాళ్ళందరూ కూడా కలర్స్ అవన్నీ వేశారు. చాలా బాగా వేశారు అనిపించింది. సో అదే కొంచెం క్లిప్ అయితే తీసాను. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి మాకు అలా కలర్స్ అవి వేయడానికి ఉండదు. మా మమ్మీ మాత్రం గుమ్మ ముందు వేస్తుంది, బట్ ఈసారి అయితే మాత్రం వేయలేదు. ఇంకా కింద వేసినవి మాత్రమే. మేమైతే ఇంటి ముందు ఇంకేం కలర్స్ అవి వేసుకోలేదు.
ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను కానీ ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. నేనైతే ఈ ఇయర్ చాలా బాగా వీడియోస్ అవన్నీ తీద్దాం అనుకున్నాను. బట్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఇంకా మార్నింగే రెడీ అయ్యాను కానీ ఎక్కడికి వెళ్ళలేదని డల్గా అనిపించిందని నేనైతే కోన్ పెట్టుకున్నాను. కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పి. ఎవ్రీ ఇయర్ పొంగల్కి అలా పెట్టుకునే వాళ్ళం కానీ ఈ మధ్యన అస్సలు ఇంట్రెస్టే ఉండట్లేదు ఇలాంటి వాటి మీద. బట్ ఇంకా టైం పాస్కి ఏమీ కుదరట్లేదని చెప్పి ఆ రోజైతే కోన్ పెట్టుకుని ఏదో టైం పాస్ చేశాను. ఆఫ్టర్నూన్ నుంచి మా విలేజ్కి వెళ్దాం అనుకున్నాను, మా నాన్నమ్మ గారి వాళ్ళ ఊరికి. సో మార్నింగ్ అయితే ఇంక ఇంట్లోనే అట్లీస్ట్ ఎవరో ఒకరు ఉంటే కోడి పందాలకి అలా వెళ్దాం అనుకున్నాను కానీ ఎవ్వరూ లేరు. చాలా మిస్ అయ్యాను. చాలా అనుకున్నాను నేను కంపల్సరీ ఈసారి కోడి పందాలకి ఎక్కడికైనా వెళ్ళాలి అని. బట్ ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ జస్ట్ ఆఫ్టర్నూన్ అలా ఒక 1 అవర్ అలా బయటికి వెళ్ళాను అంతే. ఇంక ఇక్కడైతే ఖాళీగా ఉన్నానని కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను నేనే. ఫొటోస్ తీయడానికి కూడా లేరు ఆ రోజు. సో ఎవరి చేత ఫొటోస్ కూడా తీయించుకోలేదు నేను. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఊరైతే వెళ్తున్నాను. మా ఊరి సైడ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఎవరైనా ఉంటే తిరగచ్చు కానీ డైరెక్ట్ ఆటోలో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం మేము. మా వాడు మాత్రం మా ఊరు వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఇలాంటి ఒక ప్లేస్లో ఇల్లు కట్టుకుంటే బాగుండు అని. ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా కొంచెం సిటీ లోపలికే కాబట్టి మరీ అంత వైబ్ ఉండదు విలేజ్ లాగా. మా వదిన వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళది విలేజ్ కాదు కానీ హౌస్ బాగుంటుంది, మంచిగా ఖాళీగా ఎక్కువ నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా. ఇంక ఇక్కడైతే గ్యాప్ లేకుండా బయటే తిరుగుతూ ఉన్నాడు. ఆ రోడ్డు మీదకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, వాటర్లోకి వెళ్తాను అని. మెయిన్గా ఇలాంటి వాటర్ ఉంటే వాడైతే బీచే అనుకుంటాడు. ఈసారి బీచ్ని కూడా మిస్ అయ్యాడు. బట్ లాస్ట్ టైం వెళ్ళాం కానీ ఒక 2 డేస్ బ్యాక్కే వెళ్ళాము. ఎవ్రీ టైము పొంగల్ టైంలో వెళ్తాము. ఈసారి అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి ఇంకా చాలా డల్గా అనిపించింది. కొంచెం వాళ్ళైనా ఉంటే అలా బీచ్కి అలా తిరుగుతూ ఉంటే కొంచెం ఫెస్టివల్ వైబ్స్ వద్దుమేమో. డ్రెస్ మీద పెట్టుకో, దూరంగా పెట్టుకో. ఏది పోయేది? ఇక్కడ బోర్ దగ్గర వాటర్ కొడదామని చాలా ట్రై చేశాడు కానీ వాడికేమో రావట్లేదు. బట్ వాటర్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నాడు. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాడు బట్ వాటర్ ఎందుకు రావట్లేదు అని చెప్పి. బట్ లాస్ట్కి అయితే వాటర్ వాడికి అయితే రాలేదు. చాలా వెయిట్ ఉంటుంది కదా అది. ఇంకా అలా నడుచుకుంటూ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము. చిన్నప్పుడైతే ఇక్కడ బాగా ఎక్కువ తిరిగే వాళ్ళము మా కజిన్స్ బ్రదర్స్ వాళ్ళందరితోనూ. అవన్నీ గుర్తున్నాయి. బట్ ఇప్పుడైతే ఎవ్వరు రావట్లేదు. అందరూ బిజీ బిజీ ఎవరి లైఫ్లో వాళ్ళు. సో మేమైతే ఇంకా అలా కాసేపు వెళ్ళి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కనిపించి మాట్లాడుకుని ఇంకా మేము ఈవినింగ్ ఒక 2 అవర్స్ అలా టైం స్పెండ్ చేసామంతే. ఎక్కువ టైం కూడా ఉండలేదు. ఇలా సింపుల్గా సంక్రాంతి రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే కనుమ రోజు మార్నింగే కంపేర్ టు భోగి సంక్రాంతి. కనుమ రోజు అయితే మాత్రం చాలా ఎక్కువ ఫాగ్ ఉంది. మేము లేచే టైంకి 7:30 అలా అయింది. బట్ స్టిల్ ఏమీ కనిపించట్లేదు, చాలా ఎక్కువ ఫాగ్ ఉంది. సో సరదాగా మా వాడిని అలా పైకి తీసుకెళ్ళి అలా ఒక రౌండ్ వేసి వచ్చాము. ఆ రోజు మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉన్నాం కానీ ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం ప్రబల తీర్థం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ మధ్యన అందరికీ తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి కదా. సో అక్కడికైతే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరలోనే చేస్తారు. ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. ఈసారి అవుట్ఫిట్స్ అన్నీ కూడా మా వదినే డిజైన్ చేసింది. నేను బయట ఎక్కువ తీసుకోలేదు. సో తను డిజైన్ చేస్తాను అన్నదని అన్ని డ్రెస్సెస్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే మేము టెంపుల్ కూడా వచ్చేసాము. ఇది పల్లెపాలెం దగ్గర జరుగుతుంది. పల్లిపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉండొచ్చు మేబీ ఇటు సైడ్ వాళ్ళకి. అక్కడే ప్రబల తీర్థం కూడా చాలా బాగా చేస్తారు. మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు కూడా వెళ్ళామన్నమాట. ఈ మధ్యన అయితే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. మా సైడ్ ఎక్కువగా అయితే జగ్గన్న తోటలో చాలా గ్రాండ్గా చేస్తారు. దాని తర్వాత చాలా ఏరియాస్లో అలా చేస్తూ ఉంటారు. సో మాకు దగ్గరలో అయితే ఇక్కడే చేస్తారు కాబట్టి మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. బట్ జనాలు చూసైతే నేను షాక్ అయ్యాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ బయటికి కూడా తీయలేదు. అంతమంది ఉన్నారు. ఒక చిన్న ఫోటో కూడా తీసుకోలేదు నేను. సో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. మళ్ళీ నైట్ అయితే చీకటి పడిపోతే మళ్ళీ బాబుతో కుదరదు కదా అని కొంచెం ముందుగానే వెళ్ళాము. నేనైతే అనుకున్నాను కొంచెం ఫాస్ట్గా వెళ్తే జనాలు తక్కువ ఉంటారేమో అని. బట్ నేను వెళ్ళినప్పటికీ చాలా ఎక్కువ మంది వచ్చేసారు. మేబీ మార్నింగ్ అయితేనే కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకుంటా. మా వాడికి ఒక 4-5 కార్లు అవి ఇవి కొనేసి కాసేపు దేవుడికి దండం పెట్టుకుని ఇంక మేము రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇలా తీసుకువెళ్తున్నారు. సో కరెక్ట్ టైంకి ఇంకా అలా తీసుకువెళ్ళడం కూడా చూసాం కాబట్టి ఫుల్ఫిల్ అయిపోయేటట్టు అనిపించింది. ఇంక ఇలా మా కనుమ సెలబ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి.
ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.